బ్రో మీరు నాకు పర్సనల్ గైడెన్స్ ప్రొవైడ్ చేయకండి. నా ఫైనాన్షియల్ మీరు అడ్వైజర్ కాదు. ఓకే, మీరు పని ఏముందో అది చేసుకోండి. ఓకే, పర్సనల్ అడ్వైజర్ లాగా, ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా, లీగల్ అడ్వైజర్ లాగా నాకు అడ్వైజులు ఇవ్వకండి. నాకు ఏం చేయనో తెలుసు, నాకు లైఫ్ పైన ఫుల్ క్లారిటీ ఉంది. అరే వినండి సార్, మధ్యలో ఇంటరప్ట్ చేయదు అట్లా. నాకేం చేయను, నా లైఫ్లో నాకు క్లారిటీ ఉంది, నాకు టైం పడుతుంది, నేను సెటిల్మెంట్ చేసుకుంటా. అచ్చా, అది మీ ఇమాజినేషన్, అది మీ అజంప్షన్, అది దట్ ఈస్ యువర్ అజంప్షన్. ఐ డోంట్ బాదర్ అబౌట్ యువర్ అజంప్షన్ సార్. ఇన్కమ్ లేదు, ఏది లేదు, అది లేదంటే ఏం చేయాలి? మనం ముష్టి చేయాలా మీకు? నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళే అడగ తింటున్నారు, మీరే ముష్టి ఇస్తారు. మీరు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. సంబంధం లేదు సార్, పేమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. వీడియోలో మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేశాను, సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అవునండి, ఎవరు? సార్ ఇది స్మార్ట్ కార్డ్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను. ఇందులో పెండింగ్ పేమెంట్ అయితే పెండింగ్ లో ఉంది, క్లియర్ చేసుకుంటారు సార్, అప్డేట్ చేసేస్తాను. నెక్స్ట్ మంత్ చేస్తుంది, నెక్స్ట్ మంత్ చేసుకుంటా సార్. ఇది సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ అంత టైం ఇవ్వలేదు సార్, ఆల్రెడీ చాలా టైం తీసుకున్నారు. కరెక్ట్, కానీ ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు సార్. సార్ ఒక ఈఎంఐ క్లియర్ చేస్తాడు పోనీ ఇప్పుడు లోపు అయితే. ఈఎంఐలో డైరెక్ట్ సెటిల్మెంట్ అవుతుంది, ఈఎంఐలో ఏం చేయాలి? సెటిల్మెంట్ ఇప్పుడు చేసుకోండి సార్, అది కొంచెం ఆర్డర్ అరేంజ్ చేసుకుని క్లియర్ చేసుకోవాలి. ఇన్ని రోజులు పెండింగ్ పెట్టుకుంటే మీకే ఇబ్బంది అవుతుంది. నాకేం ఇబ్బంది ఏం లేదు సార్, ఇబ్బంది ఏం లేదు నాకు. ఆర్డర్ అరేంజ్ చేసుకుని క్లియర్ చేసుకోవాలి కదా, ఇన్ని రోజులు టైం తీసుకున్నప్పుడు. నెక్స్ట్ మంత్ చేస్తా ఉంటారు కదా, ఎన్ని రోజులు వేరే క్లోజ్ చేసిన. సారీ టు హియర్ దిస్ సార్, మీరు ఈ మంత్ కూడా ఈ మంత్ అమౌంట్ సారీ టు సే దిస్, బట్ నెక్స్ట్ మంత్ వస్తుంది అమౌంట్. మీరు పేమెంట్ చేయట్లేదు, ఇలా అంటే వీలు పడదు సార్. సారీ టు సే దిస్, బట్ నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తే క్లోజ్ చేసుకుంటా. మీరు క్లియర్ చేసుకోకపోతే ఎలా సార్? మాట్లాడితే నువ్వన్నా మాట్లాడాలి, లేదంటే నన్ను మాట్లాడి సార్. నేను మాట్లాడినప్పుడు మధ్యలో సెంటెన్స్ స్టార్ట్ చేయకు. కట్ అయితే వస్తుంది. నేను ఏమంటా అంటే మాట్లాడితే మీరు మాట్లాడండి, లేదంటే నన్ను మాట్లాడనివ్వండి. నేను చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో ఏదో ఒక కాల సందులు వచ్చినట్టు వస్తాం. నేను డైలాగ్ చెప్తా ఉంటే మధ్యలో కాల సందులు వచ్చినట్టు వస్తాం అంటున్నా, మధ్య మధ్యలో. నేను ఏమంటున్నా అంటే మాట్లాడితే మీరు మాట్లాడండి, లేదంటే నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. నాకు ఫండ్ ఇష్యూ ఉంది, నేను ప్రీవియస్గా వేరే సెటిల్మెంట్ చేసినాను, అమౌంట్ అయిపోయింది, దానికి అమౌంట్ అరేంజ్ చేసుకుని నెక్స్ట్ మంత్ సెటిల్ చేసుకుంటా. నాకు నేను ఆల్రెడీ ప్రీవియస్గా వేరే సెటిల్ చేసిన, అమౌంట్ అయిపోయినాయి, ఇప్పుడు అమౌంట్ లేదు, నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తా. నా దగ్గర అమౌంట్ లేదు సార్ ప్రజెంట్. ఈఎంఐలు ఏం లేదు సార్, డైరెక్ట్ సెటిల్మెంట్ చేస్తా. ఈఎంఐలు కట్టే పొజిషన్ అయిపోయింది. టైం పడుతుంది. టైం పడుతుంది, ఇంకో పట్టింది సార్, ఆల్రెడీ తీసుకున్నారు. మీరు ఏమి ఇవాళ లోన్ అయిపోలేదు, లేదంటే ఇవాళ మీరు లోన్ తీసుకోలేదు, ఇవాళ పెండింగ్ పడలేదు. ఇవాళ తీసుకుంటే ఇవాళ ఎట్లా పెండింగ్ పడుతుంది సార్? మరి అదే కదా చెప్తున్నాను, టైం పడుతుందని చెప్తున్నా. నేను కూడా కాదు కదా, మీరు తీసుకుంటే క్లియర్ కూడా చేసుకోవాలి. ఇన్ని రోజులు టైం తీసుకున్నారు. టైం పడితే సార్ నాకు అని చెప్తున్నా కదా సార్. నేను ఇవ్వలేదు సార్, అంత టైం ఇవ్వలేదు. మీరు ఇచ్చినా ఇవ్వకుండా నాకు టైం పడుతుంది సార్. టైం పడుతుందా? అదేదో ఆల్టర్నేటివ్ అంటే ఏం చేయాలి చెప్పండి, మరి చేస్తుంది. అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు మీరు నాకు పర్సనల్ గైడెన్స్ ప్రొవైడ్ చేయకండి. నా ఫైనాన్షియల్ మీరు అడ్వైజర్ కాదు. ఓకే, మీరు పని ఏముందో అది చేసుకోండి. ఓకే, పర్సనల్ అడ్వైజర్ లాగా, ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా, లీగల్ అడ్వైజర్ లాగా నాకు అడ్వైజులు ఇవ్వకండి. నాకు ఏం చేయనో తెలుసు, నాకు లైఫ్ పైన ఫుల్ క్లారిటీ ఉంది. అరే వినండి సార్, మధ్యలో ఇంటరప్ట్ చేయదు అట్లా. నాకేం చేయను, నా లైఫ్లో నాకు క్లారిటీ ఉంది, నాకు టైం పడుతుంది, నేను సెటిల్మెంట్ చేసుకుంటా. అచ్చా, అది మీ ఇమాజినేషన్, అది మీ అజంప్షన్, అది దట్ ఈస్ యువర్ అజంప్షన్. ఐ డోంట్ బాదర్ అబౌట్ యువర్ అజంప్షన్ సార్. ఐ డోంట్ బాదర్ అబౌట్ యువర్ అజంప్షన్స్. యూ కెన్ అజ్యూమ్ ఎనీథింగ్. Assumptions are endless. You can assume anything. అజంప్షన్ అనుకొని ఒక థియరీ తయారు చేసినట్టు మీరు కూడా అజంప్షన్ చేసుకుంటారు. అట్లా నేను కావాల్సి చేసిన అని చెప్పేసి
క్లారిటీ ఉందంటే నేను చెప్పింది నాకు సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది, ఫ్యూచర్లో లోన్స్ రావడం కష్టం అవుతుంది అని చెప్పేసి నాకు ఐడియా ఉందని మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా, దట్స్ ఆల్. మరి లోన్ గురించి ఇంత కాదు కదా, మరి ఒక ఈఎంఐ క్లియర్ చేసుకోవాలి. నేను ఈఎంఐలు చేస్తా, నేను సెటిల్మెంటే చేసుకుంటా, నేను సెటిల్మెంటే చేసుకుంటా, నేను సెటిల్మెంటే చేసుకుంటా. నేను ప్రీవియస్గా ఆల్రెడీ కొన్ని చేసినా, నాకు ఇది చేయడానికి టైం పడుతుంది కొద్దిగా. లేదు వీలు పడదు, అంత టైం వీలు పడకపోతే మీరు కాల్ పెట్టేయండి, అంతేగాని నా దగ్గర అమౌంట్ లేవు. అమౌంట్ చేసుకోకపోతే అకార్డింగ్ టు ప్రాసెస్ జరుగుతుంది. మరి అకార్డింగ్ టు ప్రాసెస్ వస్తుంది సార్. ఓకేనా? ఏంది డ్యూ ప్రాసెస్ ఏంది ఫర్దర్గా? పేమెంట్ మీరు వచ్చేసరికి ఎలా పేమెంట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అని ఈలో మళ్ళీ లీగల్ డిపార్ట్మెంట్ పోవచ్చు, లేదంటే ఫీల్డ్ తీసుకుని జరుగుతుంది సార్. పంపండి, ఫీల్డ్ వాళ్ళ పంపండి కదా. సార్ అదే చెప్తున్నాను, మాట్లాడతా. దాని ప్రకారమే జరుగుతుంది. మరి డ్యూ ప్రాసెస్ ప్రకారం ఏం జరిగిందని కోఆపరేట్ చేస్తున్నా. ఐ విల్ కోఆపరేట్. ప్రాసెస్ జరుగుతుంది. వినండి సార్, ఐ విల్ కోఆపరేట్ ఫుల్లీ. ఐఎమ్ లియబుల్ టు పే ఎంటైర్ అమౌంట్. సిచ్యువేషన్ బాగాలేక సెటిల్మెంట్కి వెళ్తున్నా, అంతే తప్ప లియబిలిటీని నేను డినై చేయట్లేదు ఇక్కడ. ఈ రోజు మీ లక్ష్యం సమ్మతి ఇవ్వలేము కదా. ఒక అట్లైన పొజిషన్లో ఉన్నా, ఏం చేయమంటారు మరి? ప్రాబ్లం మీరు ఇందాకే అన్నారు కదా సార్ క్లారిటీగా ఉన్నానని. అవునా? క్లారిటీగా ఉన్నా, చెప్పండి. మరి ఇంత క్లారిటీగా ఉన్న ఒక అమౌంట్ అనేది పెండింగ్ పడకూడదు కదా సార్. అరే క్లారిటీకి అమౌంట్కి ఏం సంబంధం సార్? కొద్దిగా కామన్ సెన్స్ యూజ్ చేయండి. క్లారిటీకి అమౌంట్కి ఏం సంబంధం? క్లారిటీ ఉంటే క్లారిటీగానే చేసుకుంటారు సార్. నేను ఫర్దర్గా కాన్సిక్వెన్స్ ఏమున్నాయో వాటిపైన నేను క్లారిటీ ఉందని చెప్పాను, అంతేగాని దగ్గర డబ్బులు నేను చెప్పలేదు కదా. మీరు మాట్లాడలేదు, నన్ను మాట్లాడివ్వండి. ఇద్దరం గొడవలా కలుసుకుంటే పని కాదు కదా. నేనేమంటున్నా అంటే నాకు ఫర్దర్గా జరిగే కాన్సిక్వెన్సెస్ పైన నాకు ఐడియా ఉంది. ఐఎమ్ లియబుల్ టు పే ఎంటైర్ అమౌంట్, బట్ సిచ్యువేషన్ బాగాలేక నేను సెటిల్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. మాట్లాడాం కదా, ఈ మంత్ క్లోజ్ చేసుకున్నాను సెటిల్మెంట్. అది ఒక్కసారి రిమైండ్ చేద్దామని చెప్పి. ఎంత ఇస్తారు చెప్పండి, వేవర్ ఎంత చెప్పండి. అర్థం కదా సార్? వేవర్ ఎంత ఇస్తారు? క్రెడిట్ చేసినా క్రెడిట్ చేసినా ఒక్క నిమిషం చెప్తున్నా. ఒకేసారి ఫైనల్ గా చెప్తున్నా సార్. నేను బార్గెన్ చేసేటట్టు చెప్పకండి, డైరెక్ట్ స్ట్రేట్ అవే ఒకటే చెప్పండి. అర్థం కదా? బార్గెన్ చేసేటట్టు మళ్ళీ చెప్పకండి సార్ ఫిగరు. లేదు, స్ట్రైట్ గా చెప్పేస్తున్నా. లీస్ట్ 58,500 వస్తుంది. 15,500. 58,500. 58,500. 58,500 ఇది లీస్ట్. ఇంతకు మించి నేను ఏం చేయలేను. టోటల్ ఎంత? టోటల్ అవుట్ స్టాండింగ్ మొత్తం వచ్చి ఒక నిమిషం. టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చి 2,53,593 ఉంది. 2,53,000 2,53,000 అనుకోండి టోటల్ అవుట్ స్టాండింగ్. ఓకే. ఎంత వస్తుంది పర్సెంటేజ్? 23% వస్తుంది. అర్థం కదా? 23% వస్తుంది మనకి. ఇంతకు మించి మనం ఏం చేయలేము సార్. లాస్ట్ టైం కూడా మాట్లాడాను. 50కి మీరు ఫైనల్ చేస్తా అంటే ప్లాన్ చేద్దాం. 50 కానీ 51 కానీ సమస్య లేదు సార్. 3% నేను తగ్గిమంటున్నా. 23 వస్తుంది కదా, ఇంకో 3 తగ్గించేసి. చూడండి, నేను చెప్పే చూడండి, ఆ 300 కూడా నేను తగ్గలేను. 58,500 ఉంది కదా, దాంట్లో 500 కూడా నేను తగ్గలేను. ఇప్పుడు 23% వస్తుంది సార్. నేను అడిగేది ఎంత? 20% అడుగుతున్నా. 20 అయితే మనం ప్లాన్ చేద్దాం. ఒక్క మాట ఏనండి సార్, ఇప్పుడు నాకు పాసిబిలిటీ అయితే నేను ఎందుకు చెప్పను, మీకు ఏం చెప్పినా సార్ పాసిబిలిటీ అంటే నాకు 1-2 months బ్యాక్ 50% చెప్పారు కదా, ఇప్పుడు ఎట్లయింది పాసిబిలిటీ? అర్థం కాదు. 1-2 months బ్యాక్ నాకు 50% చెప్పారు, ఇప్పుడు ఎంత అంటారు? 23% అంటారు కదా. ఎక్సెప్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మాకంటూ కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తారన్నమాట. హైదరాబాద్ ఏదైతే ఉంటే లిమిట్ ఉంటుంది, ఏంది మహా అంటే ఒక 10 కేసులు అట్లా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కట్టే ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మేము క్లోజ్ చేసుకుంటాం వాళ్ళకి చెప్పేస్తున్నా. చూడండి, అదే ఇప్పుడు నేను ఏమంటా అంటే 50,000 అయితే మనం 50,000 అంటే 50,600 వస్తుంది. ఎంత? 20% వేసుకుంటే, సో 51 రౌండ్ ఫిగర్ వేసుకుంటే 1 షాట్ మనం క్లోజ్ చేద్దాం. 20% పాసిబిలిటీ ఉన్నది. మీకు కావాలి లెటర్లు కావాలంటే మా ఫ్రెండ్ కొంత చేసుకుంటాను. దుర్గా గారు నిజంగా చెప్తున్నా కదా, నాకు వస్తే నేను 100% ఇస్తాను. నాకు రాదు కాబట్టి మీకేం చెప్తున్నా సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మా ఫ్రెండ్ ఒక అతను మీ బ్యాంకులోనే క్రెడిట్ సెషన్లోనే 20% క్లోజ్ చేసిండు. మీకు లెటర్ కావాలంటే నేను పంపిస్తా, మీరు చెక్ చేసుకోండి. చూద్దాం కదా, మీరు అష్యూరెన్స్ ఇస్తే నేను పంపిస్తా. మళ్ళీ చూద్దాం చేద్దామంటే కాదు కదా సార్. చెప్పింది నేను ఎక్కువ చెప్పలే, నాకు పంపించండి చూస్తాను నేను. ఎట్లా నాకే తెలియకుండా ఎట్టేసాను సార్ మేము. మీరు ఎవరు సార్ చెప్పండి? అర్థం కాదు. మీరు ఏజెంటా ఎవరా? ఏజెంట్ కదండి, కలెక్షన్ మేనేజరా. సో నేను అది లెటర్ పంపిస్తాను, నాకు ఇస్తా అంటే నేను పంపిస్తాను మీకు అట్లా. సార్ నాకు పంపించాను సార్, ఫస్ట్ చూడాలి కదా. నేను ఇప్పుడు మా దగ్గర ఉన్నది లీస్ట్ ఇంత. నేను మీకు లీస్ట్ 20 క్లోజ్ చేసిన చెప్తున్నా సార్, మీకు పంపిస్తా. నాకు పంపించండి ఓకే. సో మీరు నాకు అష్యూరెన్స్ ఇస్తానే పంపిస్తా. లెటర్ ఫేక్ ఏం లేదు, రియల్ జెన్యున్. మీరు సిస్టమ్ లేసి చెక్ చేసుకోండి. కస్టమర్ పేమెంట్ కూడా అయిపోయింది 1 షాట్. లేదండి, మీకు మనకు అంతైతే నాకు తెలిసి ఎక్కడ కూడా రాదు మా బ్యాంకులో.
నేను మీకు ప్రూఫ్ పంపిస్తాను సార్. నేను గాల్లో మాటలు చెప్పాను, డాక్యుమెంటే పంపిస్తాను మీకు. డాక్యుమెంటేషన్ నమ్మండి, మనం చెప్పిన మాటలు నమ్మకండి. అట్లా ఎవరండి? ఎస్ బ్యాంక్ నుంచి సార్. బ్యాంక్, ఓకే చెప్పండి. ఇది మీ పేమెంట్ ఏమైంది సార్? కార్డ్ పేమెంట్ ఇంకా అవ్వలేదు అది ఇప్పుడు అవ్వదండి, అది ఒక 3-4 months అయి సెటిల్మెంట్ పోతాయి, ఇప్పుడు చేయాలి సార్. 3-4 months తర్వాత సెటిల్మెంట్ ఎట్లా సార్? మీరు ఎప్పుడు కట్టారు లాస్ట్ పేమెంట్ చూసినారా? ఎన్ని మంత్స్ నుంచి మీరు పేమెంట్ చేయట్లేదు మీ తరఫు నుంచి? 1 month అవుతుంది, 2 months మీ కాదండి, మీకు మీరు మధ్యలో రొటేషన్ చేయించుకుంటా కూర్చున్నారు కదా మీరు పేమెంట్ చేయకుండా. నేను రొటేషన్ చేయించుకుంటా కూర్చోలేదు మేడం. మీది మీ అకౌంట్ పైన క్లీన్ మార్క్ ఉంది. మీరు ఆల్మోస్ట్ సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఇప్పుడు ఎలిజిబుల్ లేదు 6 months దాకా ఇక్కడ మార్క్ ఉంది. ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అయితే సార్ మీరు 11,432 రూపీస్ ఫస్ట్ షోర్ మీరు కట్టాలి, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అయితే మీకు ప్రాబ్లం అవుతుంది. లీగల్ గా ప్రొసీడ్ కానివ్వండి అంటే ఎట్లా సార్? కార్డ్స్ తీసుకున్నప్పుడు వాడుకున్నారు, అవన్నీ చేసినారు, కట్టినప్పుడు ఇవన్నీ కానివ్వండి అంటే మీ డబ్బులా సార్ ఇవన్నీ? నా డబ్బులు కాదు మేడం, కడతా అంటున్నా, నేను కట్టాను. ఎప్పుడు కడుతున్నారు? ఎక్కడ కడుతున్నారు? ఫస్ట్ ఒక బిల్ ఆల్రెడీ డ్యూ ఉంది, సెకండ్ బిల్ ఇప్పుడు కొన్ని డేస్ మళ్ళీ థర్డ్ బిల్ డేట్ అవుతుంది. 23,000 ఉంది మీకు ఓవర్ డ్యూలో, 7,200 మీకు మైనస్ లో ఉంది. ఎక్కడ కడుతున్నారు సార్ మీరు? ఇప్పుడు కాదు మేడం, అది ఇప్పుడు సారీ కట్టాలి. సార్, ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్. మీరు పైసలు లేవన్న మాట చెప్పకండి సార్. పైసలు ఉంటే మన ఇంటెన్షన్ ప్రాపర్ గా ఉండవు. 11,440 మీ దగ్గర అయింది కదా సార్. నెల టైం తీసుకుంటారు. 2 months ఏం చేశారు? ఏం జాబ్ చేస్తారు? ఫ్యామిలీ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏం చేస్తారు? జాబ్ లేదు. సరే సార్, మీ అడ్రస్ కన్ఫర్మ్ చేయండి సార్, మేము లీగల్ గానే ప్రొసీడ్ చేద్దాం. మీ దగ్గర ఉన్నది కదా మేడం, అదే అడ్రస్. మీరు ఇచ్చిన అడ్రస్ పైన ఉంటే మేము ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గా విజిట్ చేసి లేరని అన్నారు సార్. ఏ అడ్రస్ లో ఉన్నారు సార్? విజిట్ చేసినారు మీరు సార్? ఆల్రెడీ మొన్న కూడా విజిట్ చేశారు, ఎగ్జిక్యూటివ్ లేరు అని అంటున్నారు. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. నాకు కాల్ చేయాలి కదా, నాకు కాల్ చేస్తే మీరు 100 కాల్ చేస్తే మరి లిఫ్ట్ చేయట్లేదు, కాల్ చేయాలా సార్ మీకు? నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా మేడం. ఇప్పుడు ఏందండి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉండట్లో మాట్లాడలేదు మీతోటి. ఏమో సార్, మాకు తెలియదు సార్. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నా కదా మేడం, అదే అడ్రస్ అని. ఏ అడ్రస్ చెప్పండి? మీ దగ్గర ఉన్న అడ్రస్ లోనే. అదే అడ్రస్ చెప్పడానికి ఇప్పుడు ఎన్ని ఇళ్ళలో ఉన్నాయి సార్ మీ దగ్గర? అందుకు అడ్రస్ చెప్పడానికి ప్రాబ్లం అవుతుంది. ఎన్ని ఇల్లు కదా, ఒకటే ఉంది మేడం, మళ్ళీ ఎంటర్ అయింది. అదే అడ్రస్ చెప్పడానికి మీకు ఎందుకు ఇంత ప్రాబ్లం పడుతుంది? అది మీ దగ్గర ఏది ఉందో అదే. మీ దగ్గర అడ్రస్ పెట్టకుండా అయితే కార్డు ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నారు మీరు? అవును మేడం, అదే. మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ విజిట్ చేశారు, లేరు ఈ పర్సన్ కి, కానీ ఈ పేరుతో ఆ పర్సన్ లేరు అని అంటున్నారు. ఓకే, అట్లా చెప్పిండ్రా? నాకు ఫోన్ చేయాల్సింది కదా, నేను ఇక్కడ ఉన్నా చెప్తుండే కదా. ఈ కాల్ చేయని మాట్లాడారు సార్, చెప్తే ముందు ఆలోచించాలి సార్. దాంతో కాల్ చేస్తే మీరు కాల్ లిఫ్ట్ చేయరు, ఇప్పుడు కాల్ చేయాలి కదా అంటారు మీరు. మేడం ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఉండే మేడం, అందుకే జాబ్ లేదు, అదే కదా ప్రాబ్లం. మీకు చాలా డేస్ నుంచి కాల్స్ వస్తున్నాయి సార్. నేను మాట్లాడుతున్నా మేడం, బ్యాంక్ ని ఇట్లాంటి ఫ్రాడ్ చేసుకుంటూ కూర్చుంటే మీకు జాబ్ కూడా వస్తుంది సార్. ఆల్రెడీ ఒక ప్లేస్ లో మీరు ఫ్రాడ్ చేసుకుంటూ కూర్చున్నారు మీరు. ఇక మరి ఫ్రాడ్ చేసుకుంటూ వస్తుంది, జాబ్ రాకపోతే మళ్ళీ ఫ్రాడ్ అవుతుంది కదా మేడం. జాబ్ వస్తేనే కదా కార్డ్స్ పైన మీరు బతికేది. మీ దగ్గర సేవింగ్స్ ఉండవా సార్? సేవింగ్స్ నేను 2025 ఫిబ్రవరిలోనే మిగిలిన అన్ని కట్టుడు ఆపేసిన, జాబ్ పోయినప్పుడే. నేను కట్టుకుంటూ వచ్చిందంటే మీరు అడిగింది కదా, మీరు అడిగిన దానికి ఆన్సర్, మీరు క్వశ్చన్ అడిగి నాకు సంబంధం లేదంటే ఎట్లా? ఆ సేవింగ్స్ తోటే నేను ఎస్ బ్యాంక్ కట్టుకుంటూ వచ్చిన మేడం ఇన్ని రోజులు. మీకు డబ్బులు లేకపోతేనే మీరు కార్డు వాడుకున్నారు, కట్టినప్పుడు కూడా డబ్బులు లేవంటే మేము పంచుతున్నామా సార్? డబ్బులు తీసుకోండి, వాడుకోండి, ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి అని. మేడం మీరే అంటున్నారు, లేకనే వాడుకున్నా నేను, మళ్ళీ వచ్చినాక కడతాయి కదా, వచ్చేదాకా ఆగాల్సిందే కదా మేడం. అదే సార్, ఇది మన బ్యాంక్ అనుకుంటున్నారు, లేకపోతే మన చెట్టు ఫైనాన్స్ కంపెనీ అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు కట్టడానికి? మేడం ఎవరికైనా బ్యాంకే కదా మేడం, ఇంకెవరు హెల్ప్ చేస్తారు? హెల్ప్ చేసేది బ్యాంక్. అంటే బ్యాంక్ ఒక రూల్ క్రియేట్ చేసింది, తీసుకున్న అమౌంట్ ఇన్ టైమ్ లో కట్టాలని. ఇష్టం వచ్చినట్టు కట్టమని చెప్పలేదు సార్ మీకు. ఇన్ టైమ్ లో కట్టకపోతే వడ్డీలు, చక్రవడ్డీలు, భూచక్రవడ్డీలు వేస్తున్నారు కదా మేడం, వదిలేస్తున్నారు కదా, జైలుకి పంపిస్తున్నారు. అది చేసేది మాట్లాడుతున్నారు కదా, వడ్డీల గురించి మాట్లాడుతున్నారు. మేము ఏమైనా చెప్పినాము మీకు వడ్డీలు కట్టమని? ఇన్ టైమ్ లో పేమెంట్ కట్టమని చెప్పినా? నేను వడ్డీలే కడతా మేడం, ఫైనే కడతా, వడ్డీలే కడతా. అట్లా బాగా కట్టారు సార్. ఇప్పుడు 11,440 రూపీస్ ఉంది సార్, కట్టండి. ఇప్పుడు లేవు మేడం. సారీ సార్, నాకు సంబంధం లేదు సార్, పేమెంట్ చేయండి మీరు.
ఇక మీకు సంబంధం ఉన్నా లేకపోయినా నేను కట్టలేను మేడం. పేమెంట్ చేయండి సార్, పేమెంట్ చేయండి. ఇంకొకటి మీకు 7,147 మైనస్ లో పడినాయి. కావాలంటే మీకు రివర్సల్ కూడా చార్జెస్ రివర్సల్ నేను చేపిస్తా, కానీ నాకు 11,440 రూపీస్ చేయండి సార్ పేమెంట్. చార్జెస్ రివర్సల్ చేపిస్తాను నేను మీకు. మీకే ఇది ఉంటుంది, కట్టిన డబ్బుల్లో సగం అమౌంట్ మీకు రివర్సల్ లోనే వచ్చేస్తుంది. చార్జెస్ ఎక్కడి మళ్ళీ దేని చార్జెస్? మీకు ఇప్పుడు దాకా పడిన 7,147 ఉంది కదా, ఆ చార్జెస్ నేను రివర్సల్ చేపిస్తా, మీకు రివర్సల్ చేపిస్తా. మీకు ఇంకా సిబిల్ కూడా క్లియర్ అవుతుంది. ఇట్లాంటి చార్జెస్ మీకు వేవ్ ఆఫ్ అయితే మీరు పేమెంట్ చేయండి 11,440. సిబిల్ ఇంకెక్కడ సిబిల్ పోయింది, 350 పోయింది, 350 ఇప్పుడు. నేను ఏమంటున్నా మీకు పెనాల్టీ అవన్నీ పడి చార్జెస్ రివర్సల్ చేపిస్తా అంటున్నా కదా మీకు. ఇప్పుడు అన్న అయిపోయినాయి మేడం, గోదావరి ఉంది, ఇంకేం లేదు ఇక అన్న అయిపోయినాయి. అంటే కావాలని డిసైడ్ చేస్తున్నారు బ్యాంక్ మళ్ళీ మేడం కావాలని. ఇప్పుడు మీరు ఇన్ని మాటలు అంటున్నారు, నాకు పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? కావాలని చేయాల్సింది మీరు చెప్పండి. సార్ కావాలని అనిపిస్తుంది సార్, ఇప్పుడు చాలా కావాలని చేస్తున్నారు. మీరు మీ దగ్గర నా పాన్ నెంబర్ ఉంది కదా, అది కొట్టి సిబిల్ రిపోర్ట్ చేయండి. నాకు ఇక్కడ నుంచి ఇన్కమ్ ఉన్నదా మీరే చూసి అడగండి. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మీ ఏమన్నా? దగ్గర ఇన్కమ్ లేదు, ఏది లేదు, అది లేదంటే ఏం చేయాలి? నేను ఏమైనా ముష్టి చేయాలా మీకు? నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళే అడగంటున్నారు, మీరే ముష్టి ఇస్తారు. మీరు వాళ్ళ పరిస్థితి దారుణంగా నాకు ఉందండి. సంబంధం లేదు సార్, పేమెంట్ చేయండి మీరు. పేమెంట్ చేయండి సార్, పేమెంట్ చేయండి సార్. సారీ మేడం, కష్టం ఇప్పుడు. పేమెంట్ చేయండి సార్. ఎక్కడ ఉన్నారు మీరు చెప్పండి. సరే పిఎస్కి వెళ్దాం సార్, అక్కడ కంప్లైంట్ రైజ్ చేద్దాం. ఇట్లా మీరు తీసుకొని ఫ్రాడ్ చేసినారని కంప్లైంట్ రైజ్ చేద్దాం సార్. ఎక్కడ ఉన్నారు మీరు? ఎగ్జిక్యూటివ్ ని పంపిస్తాను నేను, ఇద్దరు కలిసి పిఎస్కి వెళ్ళండి సార్. నా మీద కంప్లైంట్ నేనే పిఎస్కి పట్టుకుని పోండి, ఇది ఎక్కడ అన్యాయం మేడం? ఇది దారుణం ఇది. అవును, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని వాడుకొని ఫ్రాడ్ చేస్తున్నారని కంప్లైంట్ రైజ్ చేద్దాం సార్. నేనే చెప్పాలనా మేడం? నేను బ్యాంక్ వాడుకున్నా, ఫ్రాడ్ చేసినా, నా మీద కేసు పెట్టింది కానీ ఎగ్జిక్యూటివ్ మాట్లాడతారు. ఎగ్జిక్యూటివ్ అక్కడికి పోయి చెప్పానండి, మళ్ళీ నేనెందుకు? ఏమన్నారు? ఏమన్నా దొంగదనం చేస్తున్నారా? దొంగతనం చేస్తారు, ఇట్లా దొంగలతో మాట్లాడారు కదా మేడం మీరు కూడా. హలో, అసలు ఏంటి మాట్లాడితే నాకు అర్థం కాదు మేడం. డబ్బులు లేవని చెప్తున్నాను నేను, అంతకు నాకు సంబంధం లేదు. పేమెంట్ చేయి. డబ్బులు లేవు. ఫ్యామిలీలో ఏమైనా పేరెంట్స్ లేకపోతే ఏమైనా పిల్లలకి ఏమైనా అయితే ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేస్తావు? డబ్బులు ఏమైనా చంపడానికి వదిలేస్తావా? డబ్బులు లేవు డబ్బులు లేవా మేడం? అట్లా ఎమర్జెన్సీ వచ్చే ఈ క్రెడిట్ కార్డు గీకిన, ఓకేనా? అదే నువ్వు బతికే కదా వేస్ట్. ఇప్పుడు నువ్వు బతికే వేస్ట్ కదా, దీనికి వాడుకున్నావు, దానికి వాడుకున్నావు, ఇవన్నీ కథలు చెప్పే బదులు నువ్వు ఎక్కడైనా అడుక్కున్నావు. ఇప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటున్నారు కదా, అడుక్కో అని, నీ బతికే నువ్వు ఎక్కడున్నావు మేడం? నేను నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుండాలి మాట్లాడడానికి, అర్థమవుతుందా? నువ్వు ఒక క్రెడిట్ కార్డ్ వాడే బ్యాచ్, అర్థమవుతుందా? ఎక్కువ మాట్లాడకుండా నీ లొకేషన్ పంపి, నువ్వు ఎక్కడున్నా ఇప్పుడు. మేడం మీరు అనవసరంగా ఫైర్ అవుతున్నారు మేడం. లొకేషన్ పంపి, ఏం మాట్లాడుకు, లొకేషన్ పంపి, నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు. లొకేషన్ పంపి. వినిపించట్లేదా? చెప్పండి మేడం, చెప్పండి. లొకేషన్ పంపి. ఏం మాట్లాడేది లేదు, లొకేషన్ పంపి. మళ్ళా లొకేషన్ అంటారు ఏంటి? లొకేషన్ పంపి. లొకేషన్ పంపిస్తే ఏం చేస్తారు చెప్పండి? పంపి. నువ్వు లొకేషన్ పంపించినాక మాట్లాడు. ఏం చేస్తారు మీరు? పంపి. వేరే పర్సన్స్ నేను కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను, ఇట్లాంటి దొంగల్ని ఎట్లా ఇంట్లో పెట్టుకుంటారని నేను వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తా. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.